మామ నువ్వు కెనడాలో ఉంటావా? అది టొరంటో దగ్గర. అక్కడుండి కూడా ఆఫ్రికన్ లయన్ సఫారీ చూడలేదా? చీతాలు, లయన్లు, జిరాఫీలు అన్ని యానిమల్స్ ఉంటాయి మామ అక్కడ. నువ్వు చూడలేదంటున్నావుగా, నీకు చూపించడం నా ధర్మం. పదండి. హలో అందరికీ నమస్కారం. మామ నేను మీ సరైనడు మళ్ళీ వచ్చేసాను. ఏంటి ఇన్ని రోజులు నేను రాలేదనుకుంటారా? మరి మంచి వీడియో మంచి కంటెంట్ తీసుకురావాలంటే రావాలి కదా. కొంచెం టైం తీసుకొని ఇదే మా ఇల్లు చూడండి, మా కార్లు అన్నీ ఉన్నాయి. కెనడా ఇలానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఫాల్ వచ్చేసింది కదా. సో లెట్స్ గో. వీఆర్ గోయింగ్ టు లయన్ సఫారీ. ఆల్మోస్ట్ క్లోజ్ టు కేంబ్రిడ్జ్ దగ్గరే ఉంది. అక్కడ మన కార్ ఉంది, వెళ్ళి చూసేద్దాం. పదండి. చలో 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 లెట్స్ గో టైం हो गया है. మామా మనం వెళ్తుంది ఆఫ్రికన్ లయన్ సఫారీ మామ. ఉట్టి లయన్లే ఉండవు, అక్కడ చాలా యానిమల్స్ ఉంటాయి. చూద్దాము. కారులోండి బయటకు దిగలేము మామ, దిగితే ఏసి పడేస్తాయి లయన్లు. కానీ ఇది చల్ల ఏరియా కదా, ఇక్కడ అసలు ఆఫ్రికన్ సఫారీలు, అసలు ఆఫ్రికన్ లయన్లు ఎలా బతుకుతున్నాయో చూద్దాం. ఆల్రెడీ 15 degrees వచ్చేసింది. 15 degreesలో లయన్లు, ఆఫ్రికాలో ఏమో 38, 40 degrees, 45 degrees వరకు ఉంటుంది. ఎలా బతుకుతున్నాయో పదండి పోయి చూద్దాం. ఐ థింక్ యూఆర్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ డబుల్ ఎక్సైటెడ్. ఓకే పదండి. సో చలో వచ్చేసినాం మామ. ఆల్మోస్ట్ ఇక్కడ రోడ్డు మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. కెనడాలో 2 సీజన్లు ఉంటాయి. ఒకటి వింటర్ సీజన్ ఉంటుంది, ఇంకోటి ఏమో కన్స్ట్రక్షన్ సీజన్. సో ఈ కన్స్ట్రక్షన్ సీజన్లో మనం వచ్చేసాం లయన్ సఫారీకి. 900 మీటర్స్లో ఉంటా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నా విండ్షీల్డ్ మీద పెద్ద క్రాక్ ఉండే, సో అందుకని నన్ను ఎల్లగొట్టేసారు. సేమ్ మన నెహ్రూ జూలాజికల్ పార్క్ లాగా ఉంది కదా మామ. एयरपोर्ट पे खड़े ऐसा खड़े देखो तो क्या तुम्हारे शेर मामा आ रहे क्या? उधर भी वही लिखा हुआ है. लिखा हुआ है 3 adults है, $42 है. Hi there. For 3 adults please. एक चाइल्ड है. Debit please. చూడు మామ సఫారీ బండ్లు, ఓ లోగ్ అగర్ వాళ్ళ సఫారీలో కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు అట్లా తీసుకెళ్తారు. బట్ మన కార్లో మనం పోదాం. वैसे उनके गाड़ी में जा सकते हैं. कुछ नहीं है. ఓకే డబుల్ గేట్స్ తాకే जो है ना इमिग्रेंट्स घुस के ना आ जाए. 2 గేట్లు ఉన్నాయి చూడు మామ. ఇల్లీగల్ ఇమిగ్రెంట్లు లోపలికి బయటకి రాకుండా, అంటే యానిమల్స్ బయటకి రాకుండా. అరే నై సైడ్ లా खोल रहा है बंदा. All visitors enters park at their own risk. No damage to vehicle. Like I mean they don't cover damage to vehicle. अगर vehicle damage हुआ तो हम लोग को ही करना पड़ेगा इंश्योरेंस से. देखो जुरासिक पार्क के अंदर जा रहे हैं हम. అక్కడ చూడు మామ రాసుంది trespassers will be eaten అంట. आंटी तो आराम से बैठी हुई है ऊपर. आंटी को नहीं करेंगे कुछ. हाँ पीछे ही चीता घूम रहा है आंटी के. दिख रहा है चीता का चित्तर दिख रहा है. नहीं दिख रहा. देखो చూడండి మామ, చీతాగాడి చిత్తడు కనపడుతున్నాడా. చలో లోపలికి వెళ్ళి చూద్దాం. మరి అన్న తమ్ములు ఉన్నారు లోపల. నేనే పెద్ద పులి, వాళ్ళందరికీ పెద్ద పులిని. Keep your doors and windows closed. Stay safe in your vehicle. इंस्पेक्ट नहीं कर रहे ये लोग? आगे करती है शायद. इधर भी ये देखो गोट. कहाँ? उधर गोट है. अल्पाका लग रहा है वो. हाँ वही है अल्पाका. ये तो बता गया यार, ये गूस है. निकाला गूस वीडियो. गूस का वीडियो निकाल रहा है बंदा. गूस तो हर जगह दिखाया. डक गली में अपने को యా ప్రతి గల్లీలో ఉంటే గూస్ వీడియో తీస్తున్నాడు పోయి. ఆల్పాకా చూడండి, అది కార్కి వచ్చి గుద్దిందంటే అంతే మామ బిస్కెట్. మొగషేర్ ఉంది మామ. మొగషేర్ అంటే అదే మొగోడు, మొగలయన్. పండుకొని ఉన్నాడు, అట్లా గుస్తలేడు, అంత లేజీగా ఉన్నాడు. అక్కడేమో 3 ఆడషేర్లు ఉన్నాయి చూడు, ఎంజాయ్ చేస్తున్నాయి. వచ్చి బండి ఎక్కి బండి మీద కూర్చోండి అంటే కూర్చోంటలేవు. ఫస్ట్ ఆల్పాకాలు చూసిన తర్వాతనే నెక్స్ట్ స్టేజ్లోనే మనకి లయన్స్ దాంట్లోకి పంపించేస్తారు మామ. అక్కడ లయన్స్ డెన్లో మస్తు లయన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఫీమేల్ లయన్సే కనిపించాయి మాకు. మామా బబూన్లు వచ్చినాయి చూడు. अरे निकालो गाड़ी निकालो बोला
జస్ట్ డ్రైవ్ అంటుంది మామ, లేకపోతే బబున్ స్క్రాచ్లు కొడుతుందంట. కూడదట ఆయన బయటిది కావాలి. గ్రేట్. ఏ డియరో తెలియదు కానీ మామ మస్తుంది కోన్. చూడు మామ, సాల్మాన్ బాయ్ అంటున్నాడు, నేనే అంటున్నాడు. చాలా ఏజ్ లో చాలా పెద్దవి కానీ మామ, కానీ చిన్నవి. మన ఇండియాలో కూడా నేను విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ చూశాను నేను ఇది. ఆ వీడియో చూడండి, ఇక్కడ పైన లింక్ వస్తుంది, విజయవాడ వీడియో. अरे कहाँ जा रहा रे रे संभाल भाई के पट्टे रे. उतरी देखो रे खाना डालने, सच में उतरी पड़ रही है वो उतरी देखो वहाँ पे. इसको नहीं कुछ बोलते हैं बंदर तो वो खाने के लिए बुला रही है ना यहाँ पे. हर दिन डालती होगी ना. కోతుల తర్వాత ఒక మంచి ఆస్ట్రిచ్ కనిపించింది. మామ రైనోలు దేఖో, రైనోస్ చూడండి, కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి. దాని తర్వాత వరల్డ్స్ టాలెస్ట్ యానిమల్స్ అయిన జిరాఫీలు, ఇంకా బ్లాక్ అండ్ వైట్ టీవీ లాంటి ఫుల్ ఫాస్ట్గా పరిగెట్టే జీబ్రాలు, కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన కంగారు లాంటి ఎన్నో యానిమల్స్ చూసుకుంటూ ముందుకెళ్ళాం. ఓకే, సఫారీ నుండి బయటకైతే వచ్చేసినాం మామ. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బయట ఏమో ఉందంట ఇక్కడేదో, చూద్దాం ఏమైనా యానిమల్స్ ఇక్కడ కూడా ఉన్నాయేమో. పెట్ యానిమల్స్ ఏదో ఉంది అక్కడ. లెట్స్ సీ, ఇఫ్ నాట్ లెట్స్ గో హోమ్. ఇక్కడ స్లైస్లు ఆర్డర్ చేసాము. పిజ్జా ఉంది లోపల, కొంచెం పిజ్జా తినేసి బయటకు పోదాం. ఓకే, పిజ్జా స్లైడ్ ఆర్డర్. సాల్మాన్ బాయ్కే పిజ్జా స్లైస్ ముక్కివ్వడం పెద్ద విషయం అంటే, సాల్మాన్ బాయ్ పెద్ద దానకర్రుడు లాగా దానికేస్తున్నాడు చూడండి. పిజ్జా తినేసిన తర్వాత ఇక్కడ ఏదో షో జరుగుతుందంటే ఆ షో చూడడానికి వెళ్ళాం. ఆ షోలో చాలా మంది వచ్చారండి. అందరినీ కూర్చోబెట్టి కొన్ని యానిమల్స్ తీసుకొచ్చి వాళ్ళ స్పెషాలిటీలు ఏంటో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఈ కాకికి ఒక స్పెషాలిటీ ఉందంటండి. ఈ కాకి చెత్త మొత్తం ఎత్తి తీసుకెళ్లి చెత్త కుండీలో పడేసిద్దంట. మనకంటే ఎంత మంచి కాకో చూడండి. ఇంత దూరం వచ్చి ఒక చిన్నారి ఎలిఫెంట్ ని చూడకపోతే ఎలా? సో ఎలిఫెంట్ తో జర్నీ ఎండ్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మామ. ఇదే మన లయన్ సఫారీ. కిచెనర్కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో, టొరంటో నుండి ఒక ఆల్మోస్ట్ 1 hour దూరంలో ఉంటుంది. సో యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ అండ్ దే లవ్ ఇట్. అండ్ లుక్ అరౌండ్ us, దేర్ సో మెనీ పార్క్స్ ఫర్ కిడ్స్ టు ప్లే అండ్ ఇట్స్ అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తాడు మీ సరైనోడు. సో దానికోసం ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.